గురుగారు నమస్కారం అండి. జై శ్రీమన్నారాయణ. ఈ మధ్య కాలంలో కొంతమంది హేతువాదులని చెప్పలేము, అట్లాగే హిందూ మతాన్ని కించపరుస్తున్నారని చెప్పలేము గానీ, ఒక రకమైన వ్యాఖ్యలు చేయడం వల్ల ట్రెండ్‌గా మారుతూ ఉన్నాయి. రీసెంట్‌గా హీరోయిన్ మాధవీలత చేసిన వ్యాఖ్యలు చూసుకుంటే, సాయిబాబా అసలు దేవుడే కాదని, ఆయన ఒక ముస్లిం ప్రవక్త అని ఆవిడ వాదన. మీరేమంటారు దీనికి? అంటే మీ ఒపీనియన్. ఇక్కడ మనం ఏం చెప్పినా కూడా, ఎంత చెప్పినా కూడా ఎవరు ఎలా మాట్లాడాలో, ఎవరి పద్ధతి ఎలా ఉందో, ఎవరు ఎలాగా మాట్లాడి వాళ్ళు వైరల్ అవుతారో అవుతూనే ఉంటారండి. ఇది ఇక్కడితో ఆగిపోలేదు. సాయిబాబా గారు పుట్టినప్పటి నుంచి వ్యాఖ్యలు ఉన్నాయి. ఇప్పుడు కాదండి. సాయిబాబా గారు ప్రజల్లో వచ్చినప్పటి నుంచి వ్యాఖ్యలు ఉన్నాయి. ఒక సాయిబాబా గారు కాదండి. ఎవరైతే ప్రజలకు మంచి చేయడానికి వస్తారో, ఎవరైతే ప్రజలకి మంచి చేస్తారో వారి మీద నిందలు తప్పవు, వ్యాఖ్యలు తప్పవు. మరొకటి ఈ మధ్యన ఏమవుతుందంటే ప్రతి విషయం కూడా పబ్లిసిటీ అవ్వడం కోసం, వారిని గుర్తించడం కోసం ఏదో ఒక విధంగా జనాల్లో నలుగురిలో నాలుగులో నానాలి, వారు పబ్లిసిటీ పొందాలి. కాబట్టి ఏదో ఒక రకమైనటువంటి విషయాన్ని వెలికి తీయటం, అది ఏమో తెలియదు అలా మాట్లాడేసి వెళ్ళిపోతారు. దాని గురించి ఉన్న వాళ్ళంతా నరాలు పీక్కుంటూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు మొన్న మధ్య చూస్తే కనుక చాలా వివాదాలండి. అవినాష్ చేసినటువంటి వివాదాలు కావచ్చు, అంతకుముందు చేసినటువంటి చాలా వివాదాలని, అఘోరా సంబంధించి విషయాలు కావచ్చు. ఇలాగా ఏమవుద్దంటే ట్రెండింగ్ టాపిక్స్ లేకపోవడం వల్ల ఎవరొకరు వైరల్ అవడానికి ఏదో ఒక విషయాన్ని తీసుకొస్తూ ఉంటారు. దాంతోపాటు ఇక ఈ గురువులు కానీ ఇక ఏదో చేద్దామని చెప్పేసి దానికి వేదాలన్నీ తిరగవేస్తూ ఉంటారు. సాయిబాబా గారు ఎక్కడ పుట్టారు, ఎన్నో తమలో ఉన్నారు, ఎక్కడ అసలు జన్మించారని చెప్పి మనం ఇది తీసుకోవాలి. ఇక ఇలాంటి దరిద్రులందరూ కూడా రోజుకోలు పుట్టుకొస్తూ ఉంటారు. ఇక ఇవాళ మాధవీలత అవుతుంది, రేపటి రోజున ఇంకోటి అవుతుంది. ఆవిడకి ఏంటంటే ఈ మధ్యన ఆఫర్ లేవు, జరగట్లేదు, ఏదో చేయాలి వైరల్. కాకపోతే ఒక విషయంగా మెచ్చుకోవచ్చు ఏంటంటే ఇలాంటి వాళ్ళు హేతువాదులని చెప్పలేము. వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఉండడం వలన మనకి కూడా బ్రెయిన్ అనేది మెచ్యూర్ అవుతుంది. ఎవరు నిజం, ఎవరు అబద్ధం, ఎవరు ఏంటి అనేది కూడా తెలిసి వస్తుంది. ఎవరు దేవుడు, ఎవరు అఘోర, లేకపోతే ఎవరు మనుషులు, ఎవరు అని మనకు తెలిసి వస్తుంది. మన భారత సాంప్రదాయ ప్రకారంగా, వర్తమాన ప్రకారంగా, మన సనాతన ధర్మం ప్రకారంగా, మన సనాతన ధర్మం మనకి ఏం చెప్తుందంటే విలువలు నేర్పింది కొన్ని. ఆ విలువల్లో సాయిబాబా కాదండి. ఎవరు వచ్చినా కూడా దేవుడుగానే కొలుస్తుంది. మానవుడే దేవుడు. ఎవడు కూడా దేవుడు అని చెప్పేది ఏమి ఉండదు. మాధవీలత గారు నలుగురు సహాయం చేస్తే ఆవిడే దేవత, ఆవిడేం దెయ్యం కాదు కదా, బతికే ఉంది కాబట్టి. అంతే కదా. ఇప్పుడు నలుగురికి ఆకలి వేస్తుంది అంటే ఆ అపార్ట్మెంట్ 4వ ఫ్లోర్ నుంచి కిందకు వచ్చేసి, 4వ ఫ్లోర్ లో ఉంటారు వాడు, అక్కడ నుంచి కిందకు వచ్చేసి నలుగురికి సహాయం చేస్తుంది అనుకోండి, ఆవిడ దేవతే. సాయిబాబా గారి దగ్గర ఎందుకు ఆవిడకి గుడి కడతారు వచ్చిన తర్వాత? అంతే కదండి. ఇప్పుడు ఎక్కడో కొన్ని రాష్ట్రాల్లో హీరోయిన్స్ కి గుడి కట్టిన ప్రదేశాలు లేవని మన భారతదేశంలో ఉన్నాయి కదా. అలానే ఇప్పుడు ఆవిడ గుడి కడతారు, ఆవిడని దేవతమ్మ నువ్వు అంటారు, అప్పుడు ఆవిడ దేవత అయినట్ట మనం అనుకుందాం మామూలుగా. ఇప్పుడు నేను ఉన్నానండి, ఒక నలుగురు సహాయం చేస్తే నేను దేవుడిని అయిపోయినట్ట, నన్ను ఇమీడియట్ గా విగ్రహం కట్టిస్తారు నాకేమైనా? ఇక్కడ ఏమవుతుందంటే ఒక్కొక్క కాల పరిమితి ప్రకారంగా, కాలానికి అనుగుణ ప్రకారంగా మనకి ఈ రోజున స్టాచ్యూస్ ఉన్నాయి. వైఎస్ఆర్ స్టాచ్యూ ఉంది, సీనియర్ ఎన్టీఆర్ స్టాచ్యూ ఉంది, దానికి ముందు తిక్కన్న, తర్వాత అందరి స్టాచ్యూస్ ఉన్నాయి, గాంధీ గారి విగ్రహాలు ఉన్నాయి. వీళ్ళంతా దేవుళ్ళ అండి? స్వామి వివేకానంద గారి విగ్రహం ఉంది, బుద్ధుని విగ్రహం ఉంది, వీళ్ళంతా దేవుళ్ళ అండి? మనం అనుకుందాం కామన్ గా. ఇప్పుడు స్టాంగ్ బండ్ బాడీకి వెళ్తుంటే ఎన్నో రకాల విగ్రహాలు కనిపిస్తా ఉంటాయి. దాంట్లో అందరూ దేవుళ్ళ అండి? మనకి మంచి చేసిన వాళ్ళని ఆ వర్గము పిలుచుకునేటువంటి పేరుతో పిలిచేటువంటి పదమే దేవుడు. దేవుడు అంటే మీనింగ్ ఏంటి అంటే నీకన్నా గొప్పవాడు లేడు అని, నువ్వు నా ఆదర్శం అని. అంతేగాని దేవుడు అంటే ఏదో తెలియని పిలుపో, తెలియని ఆకారమో, తెలియని ఏదో శక్తో కాదు. అదన్నీ కూడా ఈ రోజు మాధవీలత గారు అవుతారు, రేపటి రోజు ఇంకోటి అవుతారు. నిజంగా అండి, ఆవిడకున్నటువంటి ఆస్తిపాస్తులు, ఆవిడకున్నటువంటి దాంట్లోనో కొన్ని సంఘాల వాళ్ళు అనుకుంటారు దశమ భాగం అంటారు. అలానే ఆవిడ కూడా దశమ భాగమో లేకపోతే 15 భాగమో ఇచ్చేస్తే 10 మందికి ఆవిడే దేవత అవుతారు. ఆవిడ ఫోటోని ప్రతి ఇంట్లో పెట్టుకుంటారు. ఈ రోజు నాయకుల ఫోటో పెట్టుకుంటారు కదా, అలానే ఆవిడ ఫోటో పెడతారు, ఆవిడే దేవత అవుతారు రానున్న తరానికి. ఈ రోజు మన జనరేషన్ కాబట్టి అరే పలానా మనిషిని చెప్పుకుంటాం. మా నెక్స్ట్ తరం ఏమైంది? మా తాతలకి ఎప్పుడో పాప ఈవిడే మంచి సహాయం చేసిందంట అని చెప్పి ఆవిడనే కొలుస్తారు దేవుడిని వదిలేసి. కాబట్టి సాయిబాబా గారు కానీ, దత్తాత్రేయ స్వామి వారు కానీ, అలానే విష్ణు స్వరూపుడైనటువంటి విష్ణుమూర్తి అవతారం రాముల వారు కావచ్చు, లక్ష్మణుడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, వెంకటేశ్వర స్వామి వారు కావచ్చు, వీరంతా కూడా ఇప్పుడు మనకి ముస్లిం దేవుడా లేకపోతే క్రైస్తవ దేవుడా అనేది ఏమి ఉండదు. క్రైస్తవ మతం ఎక్కడ ఉంది? అలాంటప్పుడు క్రైస్తవ మతమే లేదు కదా. మన పురాణ కాలంలో తీసుకున్నట్టయితే విదేశాల్లో క్రైస్తవ మతం ఎక్కడ ఉందండి? విదేశాల్లో కూడా పూజించే శివుడే కదా. మరి క్రైస్తవ మతం ఎక్కడి నుంచి వచ్చింది?
మనం చూసుకున్నట్టయితే కనుక ఈ మత గ్రంథాలన్నీ కూడా చాలా వరకు ఉంటాయి. ఇక్కడ పలానా వాళ్ళు దేవుడు, పలానా వాళ్ళు దెయ్యాలు అనేది అయితే ఏం లేదు. ఇక్కడ మరి ప్రత్యేకంగా మాధవత గారు కాదు, ఇలాంటి వారికి మనం చెప్పదగిన ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక అక్కడ కాల పరిమితి ప్రకారంగా, అక్కడ వ్యవస్థ ప్రకారంగా, అక్కడ వైరస్ ప్రకారంగా మానవులు చేయలేటువంటి పనికి దేవుని రూపంలో తెలిసినటువంటి వ్యక్తి వచ్చేసి అక్కడ సమస్యని పరిష్కార మార్గం చూపించేటువంటి విధానానికి చేసిన వారే దేవుడు. వారిని కాలక్రమేణగా వారు నేర్చుకున్న విద్యల ప్రకారంగా సాయిబాబా గారికి 360 రకాల విద్యలు వచ్చు. 360 రకాల విద్యలు అంటే 4-5 విద్యలు నేర్చుకున్న వాళ్ళే దేవుడుగా ఏళ్తున్నప్పుడు ఏది గురువులు, మరి 360 రకాల విద్యలు వచ్చిన వ్యక్తి ప్రపంచంలో ఏ మూలలైన నువ్వు బాబా అనగానే నిన్ను గమనించి నిన్ను కాపాడే ఒక వ్యక్తి మరి దేవుడుగా కాకుండా ఎక్కడ వస్తాడండి? అలాంటి దేవుడిగా కొలిసేవాడికి మతం ఎక్కడ ఉందండి? దేవుడికి మతం లేదు కదా, సబ్కా మాలిక్ ఏకే కదా. మరి అలాంటప్పుడు దేవుడు పలానా ముస్లిము పలానా క్రైస్తవు అని ఎలా చెప్తారండి? ముస్లిమ్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, క్రైస్తవులు ఎక్కడా లేరు. మరి ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు 16వ శతాబ్దంలో కూడా క్రైస్తవులు లేరు, 15వ శతాబ్దంలో క్రైస్తవులు లేరు, 18వ శతాబ్దం నుంచి క్రైస్తవులు వచ్చారు. మరి వాళ్ళ బ్రత గ్రంథాలు కూడా 18వ శతాబ్దం నుంచి కనిపిస్తా ఉన్నాయి. మరి అలాంటప్పుడు మరి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేదు? మాధవలత గారు వాళ్ళ గురించి మాట్లాడొచ్చు కదా, మరి వాడి గురించి గ్రంథం దొరకలేదు వాడికి చదువుకోదానికి. అలానే బాబా గారు కూడా 360 రకాల విద్యలు వచ్చిన అతను కాబట్టి అతనికి ఏ సమస్య వచ్చినా పరిష్కార మార్గం చూపిస్తారు కాబట్టి అతను ఒక దేవుడిగా కొలుచుకొని విగ్రహాలు దేవుడి ఆలయాలు కట్టించుకొని ఆ ఆలయాల్లో పూజలు చేసుకొని ఆ స్వామివారి యొక్క కృపకి పాత్రలు అవుతున్నారు అందరూ కూడా. వారిని భక్తుల్ని మనం ఏమనలేము, అతను దేవుడు కాదు అనేది ఏం లేదు. కాకపోతే ఒకటి దైవ స్వరూపులు మాత్రమే, దేవుడు అనేది ఎవరు లేరండి. దేవుడు ఎవరు కాదు. ఆవిడ ఎవరిని దేవుడు అనుకుందో నాకు తెలియదు. మొదటిగా వాళ్ళ తల్లిదండ్రులు దేవుళ్ళు, వాళ్ళకి చెప్పిన విద్య చేపించిన గురువులు దేవుళ్ళు, ఆ తర్వాత ఎవరిని మొక్కుతారో వారు దేవుళ్ళు. అంతేగాని ఎవరు కూడా దేవుళ్ళు కాదు. ఇక్కడ మంచి చేసిన వారే దేవుళ్ళు కాబట్టి వారంతా కూడా గురువులు. సాయిబాబా గారు కానీ, యేసుప్రభు కానీ, అల్లా మహమ్మదులు కానీ, వారికి ఉన్నటువంటి మత గ్రంథాలు చెప్పినటువంటి గురువులు కానీ, లేకపోతే తెలుగు వివేకానంద కానీ, స్వామి వివేకానంద, లక్ష్మీనరసింహ స్వామి, వీరంతా కూడా అక్కడ కాలాన్ని ఏలడానికి వచ్చినటువంటి వారు, చెడు తీసేసి మంచిని పెంచేటువంటి వారందరూ కూడా గురువులతో సమానం. ఎదుటి వ్యక్తికి నేర్పేటువంటి విధానం చెప్పిన వారు గురువులతో సమానం. కాబట్టి నేను దేవుడిని ఎవరు చెప్పుకోరు, దేవుడిగా మనం పరిగణన తీసుకుంటాం. అంతేగాని వారు వచ్చి నేను దేవుడిని నన్ను కొలవండి నా కొబ్బరికాయలు కొట్టని చెప్పుకోరు. ఈ రోజున గురువులు అయితే కనుక పాదసేవలు చేయించుకున్నారు, మరి వాడు దేవుడా గురువా? ముందు అలాంటి వాళ్ళని వెలుగు తీస్తే ఇలాంటి మాధవలత గారు మాట కాదు, ఇలాంటి మాధవలత గారు ఉన్నటువంటి దేవుళ్ళను పూజించే దేవుళ్ళలో కాదు. ఈ రోజు గురువులను చెప్పుకొని చాలా మంది వ్యతిరేకత భావంతో చేస్తా ఉన్నారు, మానవుని చాలా మంది ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళని వెలుగు తీస్తే మాధవలత గారికి చాలా బాగుంటుంది, పబ్లిక్ లో ఇంకా మంచి పేరు వస్తుందని నా ఒత్తిగా సలహా. ఓకే, సో చూసారు కదండి, అసలు దేవుడు అంటే ఎవరు అని చక్కటి విశ్లేషణ ఇచ్చారు గురుగారు. నమస్కారం.